హాయ్ ఫ్రెండ్స్, మనం ఇంతకు ముందు వీడియోలో మెకానిక్స్ యొక్క ఇంట్రొడక్షన్ తెలుసుకున్నాం. సో మెకానిక్స్ అంటే ఏంటి, సో ఆ సబ్జెక్ట్ని మనం ఈజీగా ఎలా పాస్ అవ్వాలి ఏంటి, దానికి ఫాలో అవ్వాల్సిన స్ట్రాటజీ ఏంటి, సో అవన్నీ మనం చూసాం. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా ఫస్ట్ యూనిట్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ యూనిట్ వచ్చేసి స్టాటిక్స్ అనమాట. ఇంతకుముందు మనం కోర్స్ కంటెంట్స్ కూడా చెప్పాం. స్టాటిక్స్, ఫ్రిక్షన్, జామెట్రిక్ ప్రాపర్టీస్ ఆఫ్ సెక్షన్స్, డైనమిక్స్, సింపుల్ మెకానిజమ్స్ అండ్ మెషిన్స్ అని. సో అలా 5 యూనిట్స్లో నేను ఫస్ట్ యూనిట్ స్టార్ట్ చేస్తున్నా. సో యూనిట్ వచ్చేసి స్టాటిక్స్ అంటాం. సో ఈ స్టాటిక్స్ యూనిట్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ మనకు తెలియాల్సింది ఏంటంటే అసలు ఇంజనీరింగ్ మెకానిక్స్ అంటే ఏంటి, వాట్ డూ యూ మీన్ బై ఇంజనీరింగ్ మెకానిక్స్ అనేది మనకు తెలియాలి. ఇంజనీరింగ్ మెకానిక్స్ అనేది చూడండి ఇక్కడ డెఫినేషన్. ఇంజనీరింగ్ మెకానిక్స్ ఈజ్ ద బ్రాంచ్ ఆఫ్ సైన్స్ విచ్ డీల్స్ విత్ ద బాడీస్ దట్ ఆర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ ఇన్ మోషన్ అండర్ ద యాక్షన్ ఆఫ్ ఫోర్సెస్ అంటున్నాడు. సో ఇది దీని యొక్క పూర్తి డెఫినేషన్. సో దీని యొక్క అర్థం ఏంటంటే, సో ఈ మెకానిక్స్ అనే బ్రాంచ్, ఈ మెకానిక్స్ అనేది ఫిజిక్స్ యొక్క సైన్స్, అంటే ఫిజిక్స్ అనమాట. ఫిజికల్ సైన్స్ ఆర్ న్యాచురల్ సైన్స్, అంటే మ్యాక్సిమం ప్రిన్సిపల్స్ ఫిజికల్ సైన్స్ నుంచి తీసుకున్నారు. సో ఈ ఫిజికల్ సైన్స్ అంటే ఫిజిక్స్లో ఏవైతే సూత్రాలను మనం నార్మల్ ప్రిన్సిపల్స్ ఏవైతే వాడామో అవే ప్రిన్సిపల్స్ మనకి ఈ మెకానిక్స్లో కూడా వాడతాం అనమాట. దీని నుంచి వేరు అయిందే ఈ మెకానిక్స్ అనే బ్రాంచ్ అనమాట. ఇప్పుడు మనకి సిఎస్సిలో వినిపిస్తా ఉన్నాయి. సో ఈ నేటి దినాల్లో మనకి ఈ మధ్య కాలంలో వినిపిస్తున్నాయి కదా. సో సిఎస్సి అని, తర్వాత ఏఐఎంఎల్ అని, ఏఐడిఎస్ అని. సో ఈ బ్రాంచ్లు ఎలా వచ్చినాయి? ఏఐఎంఎల్, ఏఐడిఎస్లు ఇది మెయిన్ బ్రాంచ్. సిఎస్సి అనేది మెయిన్ బ్రాంచ్. సో ఈ రెండు బ్రాంచ్లు కూడా దీని నుంచి వేరు పడినాయి అనమాట. సో అట్లా ఫిజిక్స్ నుంచి వేరు అయిందే. సో ఇట్లా సైన్స్ నుంచి వేరు చేసింది ఈ మెకానిక్స్ అనే బ్రాంచ్ కూడా. సో ఇది ఏం చేసిద్ది, మెకానిక్స్ అనేది ఏం చేసిద్దయ్యా అంటే, ఒక బాడీ స్టేట్ ఆఫ్ రెస్ట్ అంటే ఒక బాడీ కదలకుండా ఉంది, ఒక బాడీ ఒక చోట కదలకుండా ఉంది. సో ఆ బాడీ మీద ఎటువంటి టైప్ ఆఫ్ ఫోర్సెస్ యాక్ట్ అవుతాయి, సో ఆ బాడీ ఎలా బిహేవ్ చేస్తుంది అనే దాని గురించి మనం స్టడీ చేయాలన్నమాట. సో ఒక బాడీ అనేది గ్రౌండ్ మీద ఉండొచ్చు, లేకపోతే ఎక్కడో ఒక చోట ఒక ఫిక్స్డ్ పాయింట్ నుంచి హ్యాంగ్ అవుతూ ఉండొచ్చు. అట్లా ఒక బాడీ అనేది ఒక ఫిక్స్డ్ ప్లేస్లో కదలకుండా ఉంది, దాన్ని రెస్ట్ అన్నాం. స్టేట్ ఆఫ్ రెస్ట్ అంటే ఎటు కదలకుండా ఉంది. ఎటు కదలకుండా ఉన్నా సరే దాని మీద ఏవో ఒక ఫోర్సెస్ యాక్ట్ అవుతూనే ఉంటాయండి. మనం ఇప్పుడు మామూలుగా మన హ్యూమన్ బాడీయే తీసుకుంటే, మనం మామూలుగా ఎక్కడన్నా నుంచున్నా సరే సో మన మీద నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ యాక్ట్ అవుతూ ఉంటాయి. గ్రావిటీ ఫోర్స్ ఉంటుంది, ఎయిర్ ఫోర్స్ ఉంటుంది. సో అట్లా రకరకాల ఫోర్సెస్ మనల్ని బ్యాలెన్సింగ్ చేస్తూ ఉంటాయి అనమాట. మనం రన్నింగ్ చేసేటప్పుడైనా, వాకింగ్ చేసేటప్పుడైనా, సో అట్లా అనమాట. సో మనం ఏ వర్క్ చేయకపోయినా మన మీద ఫోర్సెస్ యాక్ట్ అవుతూనే ఉంటాయి. మనం రోజు లెగిసిన దగ్గర నుంచి పడుకునేంత వరకు మనం ఈ మెకానిక్స్లో జరిగే ప్రిన్సిపల్స్ అన్నీ కూడా మనం ఆస్వాదించవచ్చు, మనం చూడొచ్చు కూడా. సో ఒక బాడీ రెస్ట్లో ఉన్నప్పుడు దాని మీద ఎలా ఫోర్సెస్ యాక్ట్ అవుతాయి, ఏ డైరెక్షన్లో యాక్ట్ అవుతాయి, ఎట్లా యాక్ట్ అవుతుంది, ఆ బాడీ ఎట్లా ఆ ఫోర్స్కి తట్టుకుంటుంది అనే దాని గురించి వీళ్ళు స్టడీ చేస్తారనమాట. తర్వాత అదే విధంగా బాడీ ఇన్ మోషన్లో కూడా, సో ఒక బాడీ కదులుతుంది. సో ఇక్కడేమో ఫిక్స్డ్ తీసుకున్నాం, ఇక్కడేమో మూవింగ్ అనమాట. ఒక బాడీ కదులుతూ ఉంది, కదులుతూ ఉన్నప్పుడు దాని మీద ఏ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి, అప్పుడు కదిలే బాడీ ఎలా బిహేవ్ చేస్తుంది ఆ ఫోర్సెస్కి అనే దాని గురించి కూడా మనం చదువుకోవాలన్నమాట. సో అది దీని యొక్క డెఫినేషన్ యొక్క అర్థం ఏంటంటే, ఒక బాడీ అనేది కదిలినా కదలకుండా స్థిరంగా ఉన్నా ఆ బాడీ మీద నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ యాక్ట్ అవుతాయి. ఆ ఫోర్సెస్కి ఆ బాడీస్, కదిలే బాడీస్ అయినా కదలనమైనా, అవి ఎట్లా రియాక్ట్ అవుతున్నాయి అనే దాని గురించి చదివేదాన్నే మనం ఇంజనీరింగ్ మెకానిక్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంజనీరింగ్ మెకానిక్స్. అసలు ఏంటి ఇంజనీరింగ్ మెకానిక్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, సిగ్నిఫికెన్స్ ఏంటి, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటో చూద్దాం. ఇట్ ప్లేస్ ఏ వైటల్ రోల్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనాలిసిస్, స్ట్రెంగ్త్ ఆఫ్ స్ట్రక్చర్స్, మెషిన్ మెంబర్స్. ప్రధానమైన రోల్ ఏంటంటే, మెయిన్ రోల్ ఏంటంటే ఇంజనీరింగ్ అనాలిసిస్లో దీన్ని యూజ్ చేస్తారండి ఎక్కువగా. ఇప్పుడు మన ఇంజనీర్స్ కానీ, ఇప్పుడు మనకి ఇంత టెక్నాలజీస్ మనకి డెవలప్ అయినాయి ఇప్పటి వరకు. సో మనం ఎన్నెన్నో చూస్తున్నాం. సో అవన్నీ వాళ్ళు అనుకోగానే తయారు చేయరండి ప్రొడక్ట్స్ ఏవైనా సరే. సో వాళ్ళు ఇప్పుడు ఒక కార్ ఉంది, ఒక కార్ని వాళ్ళు తయారు చేశారు, లేదా ఒక బైక్ ఉంది, ఒక రాకెట్ ఉంది, ఒక ఏరోప్లేన్ ఉంది. సో అవన్నీ కూడా వీళ్ళు అనుకోగానే వీళ్ళు తయారు చేసి మార్కెట్లోకి రిలీజ్ చేయడం అనేది జరగని పని అనమాట. ఫస్ట్ వీళ్ళు ఒక ఐడియాని అనుకుంటారు, ఆ ఐడియాని వీళ్ళు ఒక డిజైన్ రూపంలో డిజైన్ చేస్తారు. ఆ ప్రొడక్ట్ ఎలా ఉండాలి, ఏంటి, ఏ షేప్లో ఉండాలి, ఏ షేప్ అయితే దాని యొక్క స్ట్రెంగ్త్ ఎలా ఉండిద్ది, దాని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉండాలి,
మనకు ఒక స్క్వేర్తో తయారు చేస్తే స్క్వేర్ షేప్లో ఒక ఆబ్జెక్ట్ని దానికి ఒక రకమైన స్ట్రెంగ్త్ ఉంటుంది. అలానే సర్క్యులర్ షేప్లో తయారు చేస్తే దానికి ఒక రకమైన స్ట్రెంగ్త్ ఉంటుంది. అలానే ట్రయాంగులర్ షేప్లో తయారు చేస్తే దానికి ఒక రకమైన స్ట్రెంగ్త్ ఉంటుంది. అట్లా ఏ షేప్లో తయారు చేయాలి, దాని యొక్క థిక్నెస్ ఎంత ఉండాలి, దాని యొక్క డయామీటర్ ఎంత ఉండాలి అనేవన్నీ కూడా వీళ్ళు ఫస్ట్ ఎనాలిసిస్ చేస్తారు. ఎనాలిసిస్ చేసి దాన్ని మూవింగ్ కండిషన్లో, స్టేషనరీ కండిషన్స్లో వాటి మీద రకరకాల ఫోర్సెస్ అప్లై చేస్తారు. సో దానికి నెంబర్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, సివిల్ అయినా మెకానికల్ అయినా. సో ఆ సాఫ్ట్వేర్స్ని యూజ్ చేసి వాళ్ళు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫోర్సెస్ని దాని మీద అప్లై చేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బాడీ ఎంతవరకు తట్టుకోగలదు అని వాళ్ళు ఎనాలిసిస్ చేస్తారనమాట. సో అట్లా మనకి ఇంజనీరింగ్ ఎనాలిసిస్లో దీని యొక్క ప్రాముఖ్యతను మనం చూడొచ్చు. అలానే స్ట్రెంగ్త్ ఆఫ్ స్ట్రక్చర్స్, సో ఆ బాడీ ఏదైనా ఒక బాడీ ఎంతవరకు తట్టుకునేది అనేది కూడా వీళ్ళు టెస్ట్ చేస్తారనమాట. అలానే మెషిన్ మెంబర్స్ అంటాం. మెషిన్ మెంబర్స్ అంటే మెకానికల్ వాళ్ళకి తెలిసి ఉంటుంది. సో ఇట్లా ఒక మెషిన్ మెంబర్స్ ఉంటాయి కదా. సో ఏదైనా షాఫ్ట్ కానీ లేకపోతే చెక్స్ కానీ, టైల్ స్టాక్, హెడ్ చెక్స్ కానీ రొటేట్ అవుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఫిక్స్డ్గా ఉంటాయి, కొన్ని లేత్ బెడ్స్ ఉంటాయి. సో అవి నెంబర్ ఆఫ్ ఫోర్సెస్కి గురవుతూ ఉంటాయి. సో అట్లా నెంబర్ ఆఫ్ కండిషన్స్ తీసుకుంటే మెషిన్ మెంబర్స్ అనేవి స్టేషనరీగా ఉన్నా లేకపోతే మూవింగ్లో ఉన్నా సరే నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ యాక్ట్ అవుతాయి. అవి ఎంతవరకు తట్టుకోగలుగుతున్నాయి అనే దాని గురించి స్టడీ చేయాలన్నమాట. అది దీని యొక్క ప్రాముఖ్యత. తర్వాత ద ప్రిన్సిపల్స్ ఆఫ్ మెకానిక్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ద డిజైన్ అండ్ అనాలిసిస్ ఆఫ్ బ్రిడ్జెస్, డ్యామ్స్, ఆటోమొబైల్స్, ఎయిర్ క్రాఫ్ట్స్ ఎట్సెట్రా అన్నాడు. సో ఇంకొక మేజర్ ప్రిన్సిపల్ ఏంటంటే, సో మనం ఒక బ్రిడ్జ్ని కన్స్ట్రక్ట్ చేయాలండి. ఒక బ్రిడ్జ్ని కన్స్ట్రక్ట్ చేయాలి. మనం బ్రిడ్జ్ని కన్స్ట్రక్ట్ చేయాలనుకోగానే ఇంకా బ్రిడ్జి తీసుకెళ్లి మెటీరియల్ అంతా తీసుకెళ్లి ఇక్కడ ఇంకా నీటిలో కానీ లేకపోతే ఇంకా ఎక్కడైతే అక్కడ డైరెక్ట్గా వెళ్ళి కట్టేస్తారా, లేకపోతే దీని మీద కొన్ని అనాలిసిస్ చేసిన తర్వాత కడతారా ఆలోచించండి. సో వీళ్ళకి ఒక ఐడియా వచ్చింది ఫస్ట్, ఓకే మనం నీళ్ళలో నుంచి బయటకు వెళ్ళలేకపోతున్నాం, సో దాని మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా కట్టేసి మనం దాని నుంచి దాటొచ్చు కదా అనే ఒక ఐడియా వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే, సో అండర్ వాటర్లో వీళ్ళు కన్స్ట్రక్ట్ చేయడం మొదలు పెడతారు. కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత సో ఈ బ్రిడ్జ్ యొక్క థిక్నెస్ ఎంత ఉండాలి, సో అవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేస్తారు. దీని మీద ఎంత లోడ్ వరకు మ్యాక్సిమం ఇది తట్టుకోగలదు, సో అన్ని పిల్లర్స్, ఆ పిల్లర్ యొక్క థిక్నెస్ ఎంత ఉండాలి, సో ఇట్లా రకరకాలుగా వీళ్ళు అనాలిసిస్ చేస్తారనమాట. బ్రిడ్జ్లు కన్స్ట్రక్ట్ చేసేటప్పుడైనా లేదంటే డ్యామ్స్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడైనా సరే. సో ఇప్పుడు మనకి డ్యామ్స్ అనేవి చూడండి ఎలా ఉంటాయి డ్యామ్స్ ఎప్పుడు కూడా. సో కింద వచ్చేసి ఎక్కువ థిక్నెస్ ఉంటుంది, పైన వచ్చేసి తక్కువ థిక్నెస్ ఉంటుంది అనమాట. సో ఇట్లా ఈ డ్యామ్స్ కట్టేటప్పుడు కూడా వీటిని బాగా అనాలిసిస్ చేసి అవి ఎంతవరకు తట్టుకోగలవు అని బాగా అనాలిసిస్ చేసి అప్పుడు కడతారనమాట. అట్లానే ఆటోమొబైల్స్ అంటే కార్లు కానీ, బైకులు కానీ, బస్సులు కానీ, లారీలు కానీ, ట్రైన్స్ కానీ, ఇవన్నీ కూడా ఆటోమొబైల్స్ కింద వస్తాయి అనమాట. సో ట్రైన్స్ అంటే లోకోమోటివ్స్ కింద వస్తాయి. సో ఆటోమొబైల్స్ అంటే మాక్సిమం బస్సులు, ట్రక్స్ వరకు మనం చూడొచ్చు అనమాట. సో ఇవన్నీ కార్స్, సో ఇలా మూవ్ అవుతూ ఉంటాయి, లేకపోతే ఒక్కొక్కసారి స్టేషనరీగా ఉంటాయి. అప్పుడు వీటి మీద ఏ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి, అవి ఎంతవరకు తట్టుకోగలుగుతున్నాయి అనే దాని గురించి కూడా మనం చదువుకోవాల్సి ఉంటుంది అనమాట ఈ ఇంజనీరింగ్ మెకానిక్స్లో. అలానే ఎయిర్ క్రాఫ్ట్స్ అంటే ఏరోప్లైన్స్, అలానే రాకెట్స్, సో అవన్నీ తీసుకోవచ్చు అనమాట. గాల్లో ఎగిరే అన్నీ కూడా ఎయిర్ క్రాఫ్ట్స్ కింద వస్తాయి. సో అట్లా వీళ్ళకి ఒక ఐడియా రాగానే ఆ ఐడియా ప్రకారం వీళ్ళు ఏమీ డైరెక్ట్గా చేయరండి. ఫస్ట్ వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి వచ్చిన ఐడియాని, సో మనం ఆల్రెడీ నేర్చుకున్నాం ఇంజనీరింగ్ డ్రాయింగ్లో. సో మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు దాని యొక్క డైమెన్షన్స్ ఎలా వేయాలి, లేకపోతే ఒక ఆబ్జెక్ట్ని కట్ చేస్తే ఎలా కనిపించింది, దాని యొక్క సర్ఫేసెస్ ఎలా ఉన్నాయి, సో డిఫరెంట్ జామెట్రిక్ కన్స్ట్రక్షన్స్ ఎలా గీయాలి, హెక్సాగాన్ దగ్గర నుంచి పెంటగాన్, హెక్సాగాన్, ఆక్టాగాన్, సో ఇట్లా రకరకాలుగా గీస్తూ ఉంటాం కదా. సో వీళ్ళు ఇంజనీరింగ్స్లో కూడా ఏం జరిగిద్దంటే వీళ్ళకి ఒక ఐడియా వచ్చినప్పుడు ఆ ఐడియాని వీళ్ళు ఫస్ట్ డ్రాయింగ్ రూపంలోకి కన్వర్ట్ చేస్తారండి. అప్పుడు మనకి ఆ ఇంజనీరింగ్ డ్రాయింగ్ యొక్క ప్రాముఖ్యత అక్కడ అర్థమైంది. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఐడియాని డ్రాయింగ్ రూపంలోకి మార్చి ఆ డ్రాయింగ్ రూపంలో ఉన్న దాన్ని మళ్ళీ వీళ్ళు ఒక డిజైన్ చేస్తారు. ఆ కాంపోనెంట్ని 3D అయితే 3D, 2D అయితే 2Dలోకి డిజైన్ చేసుకొని ఆ డిజైన్ చేసుకున్న దాన్ని దాని మీద ఫోర్సెస్ అప్లై చేసి రకరకాల ఫోర్సెస్ అప్లై చేస్తారు. టార్షన్ కానీ, లేకపోతే టెన్జైల్ టెస్ట్ కానీ, లేకపోతే కంప్రెషన్ కానీ, ఇట్లా లాగటం కానీ, ఇట్లా పుష్ చేయడం కానీ, దాని మీద ఫోర్సెస్ రకరకాలుగా అప్లై చేస్తారు. అది ఎలా బిహేవ్ చేస్తుందో దాని యొక్క రిజల్ట్స్ అనేవి మనకి అక్కడే చూపిస్తుంది అనమాట. సో ఆ రిజల్ట్స్ని బట్టి వీళ్ళు ఇంకా చేయాల్సిన మాడిఫికేషన్స్ అన్నీ చేసి ఆ తర్వాత ఏ షేప్లో తయారు చేయాలి దానికి కొన్ని స్పెసిఫికేషన్స్ నిర్ణయిస్తారు, డిసైడ్ అయ్యి. సో అది ఎంత థిక్నెస్ ఉండాలి, ఎంత డయామీటర్ ఉండాలి, ఎంత లెంత్ ఉండాలి, ఏ మెటీరియల్తో తయారు చేయాలి, అవన్నీ కూడా వీళ్ళు డిసైడ్ చేసి వీళ్ళు ఏం చేస్తారంటే ఇంకా ఎగ్జాక్ట్ డైమెన్షన్స్తో వీళ్ళు ప్రొడక్ట్ని తయారు చేసి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అప్పుడు మార్కెట్లోకి రిలీజ్ చేస్తారు. సో అందుకనే మేజర్ పార్ట్స్ మనం ఏ ప్రొడక్ట్స్ ఇప్పటివరకు ఎన్ని తయారు చేశారో అన్ని ప్రొడక్ట్స్ కూడా ఇప్పటివరకు
తయారు చేసిన వెంటనే ఫెయిల్ అవ్వవు, ఎందుకంటే వాళ్ళు నెంబర్ ఆఫ్ అనాలిసిస్ చేసి మనకు మార్కెట్లోకి రిలీజ్ చేస్తారు కాబట్టి. సో వాళ్ళు తయారు చేయాలంటే కూడా దానికి ముందు ఈ మెకానిక్స్ ప్రిన్సిపల్స్ అనేవన్నీ అప్లై చేసి అన్నీ ఓకే, అన్ని టెస్టులు ఓకే అయితేనే అప్పుడే తయారు చేసి మార్కెట్లోకి రిలీజ్ చేయడం జరుగుతుంది ఏ ప్రోడక్ట్ అయినా సరే. సో అట్లా మనకి ఇంజనీరింగ్ మెకానిక్స్ అనేది ఎన్నో విధాలుగా మన డైలీ లైఫ్లో కూడా ఎంతో ఉపయోగపడుతుంది అనమాట. సో ప్రాక్టికల్ అప్లికేషన్స్కి రిలేటెడ్గా నేర్చుకుంటే సబ్జెక్టు మీకు ఈజీగా అర్థం అవుద్ది అనమాట. ఇంకా నెక్స్ట్ వీడియోస్లో మనం ఇంకా ఉన్న కాన్సెప్ట్స్ నేను డివైడ్ చేశాను. సో ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ వెళ్తాం, దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి, నేర్చుకోండి. సో సప్లీ వాళ్ళు ఏ ఏ కాన్సెప్ట్స్ మీద ఫోకస్ చేయాలి, రెగ్యులర్ వాళ్ళు ఎలా ఎక్కువ మార్క్స్ గెయిన్ చేసుకోవాలో కూడా మీరు దాని గురించి కూడా మీరు చూడండి. ఏ కాన్సెప్ట్స్ మీరు చదవాలి ఏంటి అనేది నేను చెప్పేటప్పుడే నేను చెప్పుకుంటూ వెళ్తాను, ఏది ఇంపార్టెంట్ ఏది వదిలేయచ్చు అని. దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.